అబ్బా నిర్మల్ జిల్లా పోలీసోళ్ళు ఎంత షార్ప్ ఉన్నారో అలా సూది బెజ్జం అంత సందులకేలి ఏనుగును బయటికి తీసే బాపతోలే ఉన్నట్టున్నారు. గుడిని దోసుకున్న దొంగోలను ఎంత చిన్న క్లూ తోటి ఎట్లా దొరకబట్టిరో చూస్తేనంటే వాళ్ళ టాలెంట్కు సలాం పోలీస్ అనకుండా ఉండలేమేమో ఎవలమైనా. ఇక చూడు రసల్ కథ ఏందో. మొన్న 3 రోజుల కింద బైన్సా సిటీ అవతలున్న గీ నాగదేవత గుడిలా జొర్రి హుండీని వలగొట్టి పైసలను గుళ్ళే ఉన్న ఇత్తడి గంటలను ఉడుసుకపోయారు గీ ఇద్దరు దొంగోళ్ళు. అయితే ఈ గుడి దొంగతనం మీద పెద్ద పంచాదే నడిచింది బైన్సా పట్నంలా. ఎవలో కావాలనే గుడిని సత్రోలు చేసిరు, బండలు వలగొట్టిరు అని బైన్సాలున్న హిందూ సంఘాలంతా ఫస్ట్ నాడు బందుకు పిలిపించిర్రు. గుడిని ఆగం చేసిన వాళ్ళను దొరకబెట్టాలని డిమాండ్ చేసిర్రు. ఈ కేసును సవాల్ లెక్క తీసుకున్న బైన్సా పోలీసోళ్ళు 24 గంటల లోపటినే దొంగలను దొరకబట్టిరు. ఇగో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల మేడం వెనక నిలబడ్డరు చూడు. వీళ్ళిద్దరు బద్మాషి గాలినట. గుళ్ళేవాడి హుండీని గంటలను కొట్టేసిన వాళ్ళు అదే బైన్సా మండలం చుచుందనే ఊళ్ళే ఉంటారట. అయితే ఇంట్లో హైలైట్ పాయింట్ ఏంటంటే ఈ దొంగలను ఎట్లా దొరకబట్టిరో తెలుసా? ఇగో ఇంట్లో ఒక దొంగను పాయింట్ కు పసుపు కుంకుమలు అంటినాయట. ఈ మరకలే పోలీసు వాళ్ళకు క్లూ ఇచ్చి దొంగలను దొరకబట్టించినాయి. ఒకసారి చూడండి, ఇక్కడ నీలో రెడ్ కలర్ కనిపిస్తుంది. సో మార్నింగ్ 6కి ఒక వ్యక్తి షర్ట్ క్లోజ్ లో ఈ రెడ్ కలర్ ఎట్లా వచ్చింది? సో తర్వాత మనకు లోకల్ ఇంటెలిజెన్స్ సిఐ 3 టీమ్ క్రియేట్ చేశారు. అందరూ చుట్టుపక్కల మొత్తం ఊరులో తిరిగి ఈ కలెక్టెడ్ ద ఇన్ఫర్మేషన్. ఇందులో మోకాల దగ్గర కుంకుమ ఉంది, పసుపు ఉంది చూడండి షర్ట్స్ మీద. మనం అలా ఎక్కువ టీం తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పారు ఒక అతను తిరుగుతున్నాడు, కాయిన్స్ కూడా కౌంట్ చేసుకుంటున్నాడు, ఎక్కువ తీసుకొని జేబులోంచి. ఆగో అట్లా దొరికిరట. ఇంతకీ దొంగతనం ఎందుకు చేసిరా బడవేగాళ్ళారని 4 తలిగిస్తే 31st దావత్ ఖర్చులకు పైసలు లేక చేసినాం సార్ అని సల్లగా చెప్పిరట సోడిగాళ్ళు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్ థెఫ్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు. అక్కడ చూస్తే హుండీలో పెద్దగా లేవు డబ్బులు, కొద్దిగా నాణ్యాలు ఉంటే అవి తీసుకున్నారు. తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది. మరి హుండీల పైసలు తీసుకపోతే ఒడిచిపోయా. గాయంత దానికి బండలు ఎందుకు వలగొట్టిర్రు, గుడెంత సత్రోలు ఎందుకు చేసిర్రు అని అంటే హుండీ తెరుచుకుంటలేదని బయటికెళ్ళి పెద్ద గనెట్రాయి పట్టుకొచ్చి హుండీ మీద ఎత్తేసేటాళ్లకు పక్కకున్న పాలరాయి బండలన్నీ పక్కన వలిగినాయి. దేవుళ్ళ విగ్రహాలన్నీ వలిగిపోయినాయట. హుండీ ఫిక్స్ చేసి ఉంది టైల్స్కి. సో హుండీ పగలగొట్టాడు క్రమంలో పెద్ద రాయి తీసుకొచ్చాడు బయట నుంచి. వీడు ఎంత డ్రంక్ ఉన్నాడు అప్పుడు. ఇది పోయినప్పుడు ఒక ప్లేస్ కి గిరిగారు. అది కూడా మాకు చెప్పారు సార్. ఇక్కడ నేను కింద పడి మళ్ళీ నిలబడి అక్కడ వెళ్ళారు. अंदर जाकर के वो लोग बस हुंडी निकालने के लिए పెద్ద రాయి उसको तोड़ निकाल रहे हैं. ఈ ఎక్స్పీరియన్స్ లేని చిల్లర దొంగలాయ్. హుండీ తెరవరాక బండలతోని బాది గుడంతా ఆగం చేసిర్రు. మొత్తానికి చిల్లర దొంగలు చేసిన పనికి బైన్సాను బంద్ పెట్టవలసి వచ్చే. అదేమో గాని పాయింట్కు అందిన పసుపు కుంకుమల మరకలంటిన ఒక చిన్న క్లూ చూసి దొరకబట్టిరంటే నిజంగా సిబిఐ ఆఫీసర్ల ఎంక్వైరీలు కూడా గింత షార్ప్ ఉండేయేమో కదా.